డబ్బు అనేది నోరు లేకుండానే పలికిస్తుంది. కళ్ళు లేకుండానే శాసిస్తుంది. చేతులు లేకుండా ఆడిస్తుంది. కాళ్ళు లేకుండానే నడిపిస్తుంది. లేని బంధాలను కల్పిస్తుంది. ఉన్న బంధాలను తుడిచేస్తుంది. తెలివైన వాడు బ్రతకడానికి వేటాడుతాడు. వేటాడేవాడికి దొరక్కుండా తప్పించుకుంటాడు. బ్రతకడం చేతకానివాడు మాత్రమే మోసపోతాడు. మోసం చేయకూడదు అనేది మంచి ఆలోచనే. మోసపోకూడదు అనేది తెలివైన ఆలోచన. నువ్వేంటో ఈ ప్రపంచానికి తెలిసిన రోజు నువ్వెవరో ఈ ప్రపంచానికి గుర్తు చేయాల్సిన అవసరం లేదు. జీవితంలో ఎప్పుడూ సరిగ్గా ఉండని మనుషులే మనకు సరైన పాఠాలు నేర్పిస్తారు. మన బాధ, సంతోషాలను పంచుకోవడానికి ఎవరైనా ఉంటే బాగుంటుంది, కానీ అన్ని వేళలా మనతో ఎవరూ ఉండరు అనేది ఒప్పుకోవాల్సిన నిజం. జీవితం నీదైనప్పుడు దానికోసం చేయాల్సిన కష్టం కూడా నీదే. ఓడినా గెలిచినా కష్టపడటం మాత్రం ఆపకు. నీ కష్టం ఇప్పుడు నీకు గెలుపునివ్వలేకపోవచ్చు, కానీ ఎప్పుడో ఒకప్పుడు ఆ గెలుపును నీకు పక్కాగా పరిచయం చేస్తుంది. మనం మనకు కావాల్సినట్టు ఉండాలి అనుకుంటాం, కానీ జీవితం మాత్రం పక్కవాళ్ళు ఏమనుకుంటారో అనే బిడియాన్ని గుర్తు చేసి వాళ్లకు నచ్చినట్టు బ్రతికేలా చేస్తుంది. మనుషులు నీతో మంచిగా ఉన్నప్పుడు నీ మంచి కోరుకుంటారో లేదో తెలియదు, కానీ నీతో విభేదాలు వస్తే మాత్రం నీ చెడు మాత్రమే కోరుకుంటారు. నీతిలేని భార్య, వెన్నుపోటు పొడిచే స్నేహితుడు, దురాశ కలిగిన పనిమనిషి, విషం ఉన్న పామును ఇంట్లో ఉంచుకోవడం అంటే మన చావును మన పక్కన పెట్టుకున్నట్టే. ఏ స్త్రీ అయితే పురుషుడి ప్రేమకు దాసి అవుతుందో అటువంటి స్త్రీని ఎప్పుడూ దూరం చేసుకోకండి. ఈర్ష్య అధికంగా కలవాడు, తన మీద తాను జాలిపడేవాడు, ఎంత చేసినా తృప్తి లేనివాడు, అధికంగా కోపం ఉన్నవాడు, అన్నిటినీ అనుమానించేవాడు, అన్నిటికీ ఇతరుల మీద ఆధారపడేవాడు, ఈ 6 ఎప్పుడూ దుఃఖంలో ఉంటారు. ఎవరికో నచ్చినట్టు నువ్వు బ్రతికితే నీ జీవితమంతా నటించాల్సి వస్తుంది. అదే నీకు నచ్చినట్టు బ్రతికితే నీ జీవితం ఆనందంగా ఉంటుంది. తామరాకు మీద ఎన్ని నీళ్లు పోసినా చుక్క కూడా నిలవదు. సముద్రం ఒడ్డున ఎంతలా పేరు రాసినా చెరిగిపోకుండా ఉండదు. మనల్ని ఇష్టపడని వ్యక్తిపై ఎంత ప్రేమ చూపించినా లాభం లేదు. ఎదుటివారు మారాలి అని కానీ మార్చాలి అని కానీ ప్రయత్నించకండి. మీరే మారండి. కాళ్ళకి ఏమీ గుచ్చుకోకుండా ఉండాలంటే మనమే చెప్పులేసుకుంటాం, కానీ రోడ్డంతా తివాచి పరుస్తామా? బహిరంగంగా మాట్లాడే వ్యక్తి ఇతరుల దృష్టిలో చెడ్డవాడు కావచ్చు, కానీ అతని మనస్సు స్వచ్ఛమైనది. స్పష్టంగా సూటిగా మాట్లాడే వ్యక్తి మనసులో ఏమీ పెట్టుకోకుండా ఉంటాడు. వారి మాటల్లో మోసం ఉండదు. అలాంటి వ్యక్తులు అందరితో సమానంగా ఉంటారు. మీరు స్నేహితుడిని, బంధువు లేదా మరెవరినైనా పరీక్షించాలనుకుంటే వారిలో త్యాగస్ఫూర్తిని చూడాలి. ఇతరుల కోసం తన ఆనందాన్ని త్యాగం చేసే వ్యక్తి మిమ్మల్ని ఎప్పుడూ నిరాశపరచడు. మరోవైపు దుఃఖంలో మీకు అండగా నిలబడని వ్యక్తిని నమ్మొద్దు. వెంటనే అలాంటి వ్యక్తులకు దూరంగా ఉండటం మంచిది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్, ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.